నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భానుగారు, కన్యా రాశి వారికి ఈ ఫెబ్ 6 నుంచి మార్చి 15 వరకు ఎలా ఉండబోతోందండి కుజుడి యొక్క గమనం చేత? కన్యా రాశి వాళ్ళకి యాక్చువల్గా పంచమ స్థానంలో జరుగుతుంది. తృతీయ అష్టమాధిపతి అయ్యాడు. ఎక్కడైనా రుచిక మహాపురుష యోగాన్ని ఇస్తూ ఉన్నా సరే వీళ్ళ కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం వీళ్ళకి కమ్యూనికేషన్ విషయాల్లో చాలా డిస్ప్యూట్స్ అవతల వాళ్ళతోటి వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే మటుకు అసలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే బెటర్. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు. రైట్, వీళ్ళు చెప్పేది ఒకటి, అవతల వాళ్ళకి అర్థమయ్యేది ఒక రకంగా ఉంటుంది. వీళ్ళు నార్మల్ గా కూడా చెప్పినా సరే జనరల్ గా ఇప్పుడు ఈ టైం వరకు అంటే కాలం బాగా ఉంటే తాడు పాము అవుతుంది, పాము తాడు అవుతుంది అంటే చూసారా, అలాగుంటుంది ఒక్కొక్కసారి. తప్పేముండదు. బయట అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. అలాంటిది అందుకే కదా అసలు సగం గొడవలు వచ్చేది. అపోహలు, అనుమానాలు, అపార్థాలు, వీటితోనే సగం జీవితం గడిచిపోతుంది. వాటి వల్లే గొడవలకి కారణం. సో ఇప్పుడు ఇది ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. జనరల్ గా అందరి లైఫ్స్ లో ఇది ఉన్నా సరే కాలము బాగున్నప్పుడు అది నార్మల్ గానే ఉంటుంది. ఒక్కోసారి టైం బాగాలేనప్పుడు ఇవన్నీ ఎక్కువ ఎగ్జాలరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఆ పొజిషన్ లో ఉన్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని చెప్పాలి. ఫోన్లతో కావచ్చు, వాట్సాప్ లో కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు. ఇప్పుడు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ మెయిల్స్ లో పెడుతూ ఉంటారు. 1-2 సార్లు వాళ్ళు చేసిన డ్రాఫ్ట్ ని 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ కంటెంట్ అంతా పంపించడం ఇంపార్టెంట్. అలా పంపించకపోతే కనుక ఇబ్బంది అయితే ఇప్పుడు యాక్చువల్గా ఈ టైంకి వాళ్ళు ఇన్సెక్యూరిటీకి లోనవుతారు. కానీ ఇక్కడ ఒక మంచి పాయింట్ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన రుచిక మహాపురుష యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. అది మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు జరిగింది తాత్కాలికంగా ఈ 45 days లో ఇబ్బంది వచ్చినా ఆ తర్వాత ఇదే వాళ్ళకి ప్లస్ అవుతుంది. సో అలా పెక్యులర్ గా ఉంటుంది. పెక్యులర్ ఇది నిజంగా. మిస్కమ్యూనికేట్ అయినా కూడా మంచి ఒకవేళ మంచి. ఇది మీకు అర్థమేంటి చెప్పాలంటే పరమానంద శిష్యులు మనం తీసుకోవాలి. సేమ్ అది ఇక్కడ అప్లికేబుల్ ఉంటుంది. అందరికీ తెలుసు భారతీయులకి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పరమానంద శిష్యులు కదా. తెలియని వాళ్ళు అంటే ఒకళ్ళు తెలియని గూగుల్ చేసుకుంటే దొరుకుతాయి. సినిమా కూడా చాలా పాపులర్, పరమానందయ్య గారి శిష్యులు. అద్భుతమైన ఫిల్మ్. ఈ కాలం నాదిరా, ఈ కాలం. అండ్ ఆ ఇన్నోసెన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. డిడి వల్ల సీరియల్ కూడా వచ్చేదండి. అవునా? మా చిన్నప్పుడు వచ్చింది. అయేషా జలీల్ అనుకుంటా, ఆమె ముస్లిం లేడీ, తను బ్రాహ్మణ్ లేడీ వచ్చిన. అసలు చూస్తే నిజంగా ఒక బ్రాహ్మణ వనిత లాగే మొత్తం ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయాయి. అప్పుడు ఆవిడే ఇలా ఉండేదేమో అన్నట్టు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. సో అట్లా ఒకవేళ మిస్కమ్యూనికేట్ అయినా కూడా వీళ్ళకి అది మంచి చేస్తుంది. మంచి చేస్తుంది అనడానికి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, అంతేకాని వేరేగా. అదే ఒకవేళ సైలెంట్ గా ఉంటే, మనం ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకుని సైలెంట్ గా ఉండి జాగ్రత్తగా ఉంటే అప్పుడు అసలు మౌనం పాటించే వాళ్ళకి ఏ గొడవలు ఉండదు. మౌనైనా కలహం నాస్తి అని చెప్పేసి, జపతో నాస్తి పాతకం, మౌనైనా కలహం నాస్తి, ఇవన్నీ మనకి స్క్రిప్చర్స్ లో ఉన్నవే కదండి. సో ఎంత సైలెన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ప్రత్యేకించి వీళ్ళకి అది కావాలి. ఈ ట్రాన్సిట్ అయ్యే ఈ గోచారంలో కుజ భగవాను మకర రాశిలో ఉన్నంత కాలం ఎంతవరకు, ఎందుకంటే మకర రాశి శనేశ్వరుడు ఏంటంటే ఇంట్రోవర్ట్ నేచర్ ఇస్తాడు, రిజర్వ్డ్ గా ఉండమని చెప్తాడు. ఆయన ఎక్కువగా ఆయన బలం ఉన్న జాతకాలు కనుక రిజర్వ్నెస్ ఉండాలి. అవసరమైనప్పుడు మటుకు మాట్లాడేది ప్రొడక్టివ్ టాక్స్ ఉండాలి. అలా అయితే ఆయన అలో చేస్తాడు. అలా కాకుండా ఇందాక మీరు అన్నారు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేప్పుడు అలా మాట్లాడుకుంటే ఆయన ఊరుకోడు అనమాట. అలా మాట్లాడుకుంటే ఆయన పనిష్ అని చెప్తాడు. సో అంటే అనవసరమైన విషయాలు మాట్లాడకుండా అవసరమైన విషయాలు మాట్లాడండి అని చెప్తాడు శనేశ్వరుడు. సో ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చేస్తున్నా అంటే మకర రాశికి అధిపతి ఆయన. ఆయన ఇంట్లో ఈయన వెళ్ళి కూర్చున్నాడు. సో ఆయన మనం అసలు మర్చిపోకూడదు. అందుకని ఈ యోగం మనం ఒడిసి పట్టుకోవాలంటే కనుక వీలైనంత వరకు కన్యా రాశి వాళ్ళకి సజెస్టబుల్ థింగ్ మౌనాన్ని పాటిస్తే అన్ని విషయాల్లో బాగుంటుంది. సంతాన ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి.
ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొంచెం నడిచేప్పుడు కొంచెం గట్టిగా అడుగులు వేస్తున్నారు కూడా ఇబ్బంది అయితే లేదు 100%. బట్ ఏమరపాటుగా ఉంటే ఇబ్బందులు వస్తాయి, అది ఎక్కడైనా లోక సహజం కదా. ఈ టైంలో ఏమరపాటుగా ఉండడానికి కుజుడు అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్త చెప్పడమే కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు. సో కొంచెం హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండడం, వీరి హెల్త్ కూడానండి, వీరి పిల్లల హెల్త్ గురించి జాగ్రత్తగా ఉండాలి. పిల్లల హెల్త్ స్లైట్ గా ఫీవర్ రావడానికి అవకాశం ఉందండి ఈ మంత్, వీళ్ళకి కావచ్చు వీళ్ళ ఇంట్లో ఎవరికైనా. బట్ అదేమి పెద్దగా ఇబ్బంది కూడా పెట్టదు, వెంటనే కమ్ డౌన్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫీవర్ ఎందుకు వస్తుంది అని మనం చూసుకుంటే కనుక వీళ్ళకి ఒక మంచి డాక్టర్ ఇప్పుడే దొరుకుతాడు, అందుకనే వస్తుంది. సో అంటే ఇప్పటిదాకా వీళ్ళు తీసిన రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళు కాకుండా మేబీ ఇంకొకళ్ళు ఎవరినైనా గైడ్ చేయొచ్చు, ప్రాచీన వైద్యంలోకి వెళ్తారు, హోమియోపతినో ఆయుర్వేదమో. ఎందుకంటే సాటర్న్ అంతా అటే రూల్ చేస్తారు, మన ఏన్షియంట్ అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరుగు తోడుతూ ఉంటాడు, భూమి గుండ్రంగా అందుకే ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. సో 360 degrees లో ఆయన తిప్పుతూ ఉంటాడు అనమాట. ఓకే రైట్. సో హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక ఈ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి వీళ్ళకి ఎలా ఉంటుందండి? వాళ్ళకి చాలా బాగుంటుంది పద్మని, ఎందుకంటే పంచమ స్థానం అంటేనే విద్యార్థినులు చాలా బాగా ఉంటుంది. మంచి ఇది బాగా చదువుకుంటారు. ఎగ్జామ్స్ గనుక ఈ మంత్ లో ఉండవు నాకు తెలుసు, బట్ ప్రిపేర్ అవుతారు, చాలా బాగా ప్రిపేర్ అవుతారు. సో విదేశాలు వెళ్ళాలని కూడా కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళకు కూడా సక్సెస్ రావడానికి అవకాశం. అంటే ఏ రకమైన ఎగ్జామ్స్ కైనా సరే చాలా బాగా ఉంటుంది. జీవితం పెట్టే ప్రతి పరీక్ష ఎదుర్కొనే సమయం ఒక ఎగ్జామ్స్ అనే కాదు. సో అలా చూసినా సరే డెస్టినీ టీచర్ అనుకుంటే మనకి మధ్య మధ్య లెసన్స్ పెడుతూ ఉంటుంది, ఎగ్జామ్స్ పెడుతూ ఉంటుంది. ఈ సమయంలో వీళ్ళు విన్ అవుతారు ఆ ఎగ్జామ్స్ లో. ఇక ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుంది అనుకోవచ్చు అండి కన్యా రాశి వారికి? ఫైనాన్షియల్ గా అసలు కుజుడు ఏ రకమైన ఇంపాక్ట్ చూపించట్లేదు, అంత నార్మల్ గా ఉంది. ఆయన ఏమి అంటే ప్లస్ చేయట్లేదు, మైనస్ చేయట్లేదు, రెండు చేయట్లేదు. పద్మిని ఇక్కడ ఒకటి ఏంటంటే కుజుడు భూమికి కారకుడు కాబట్టి ఈ నెల కుజుడు ట్రాన్సిట్ అయ్యే ఈ సమయంలో అద్దెలు మారటానికి కానివ్వండి, లేదంటే సొంత ఇల్లు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, అమ్మడానికి చేసే ప్రయత్నాలు, ఇవేవి కూడా చేయకపోవడం ఉత్తమం. ఇవేవి చేసినా సరే కొంచెం అది తర్వాత వివాదాలకు వెళ్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి వెళ్ళారు అనుకోండి, అద్దె ఇల్లే అనుకోండి, ఆ తర్వాత ఈ ట్రాన్సిట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళతోటి గొడవలు వస్తాయి. అరే ఆ ఇంట్లో ఉంటేనే బాగుండేది, అనవసరంగా ఇంట్లోకి వచ్చాము. అలా అద్దిల్లు అంటే పోనీ మారేస్తారు, సొంత ఇల్లు అయితే పిక్కోలేరు, అంతే కదా. కానీ మాఘమాసం అంటే గృహప్రవేశాలు బాగా విశేషంగా జరుగుతాయి, మరి అప్పుడు చాలా మంచిదే. కానీ గృహప్రవేశం చేసేసుకొని తర్వాత వెళ్ళాలి. గృహప్రవేశం చేసుకోవడానికి తప్పేది, మంచిదండి. మాఘం మంచిది, శ్రావణం మంచిది, వైశాఖం ఈ 3 నెలలు చాలా మంచిదండి గృహప్రవేశాలకి. గృహప్రవేశం చేసుకొని షిఫ్ట్ అయితే అవ్వకూడదు, ఈ కుజుడు ట్రాన్సిట్ అయిన సమయం ఈ సమయం వరకు పర్టికులర్ పీరియడ్ వరకు అవ్వకుండా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు నేబర్స్ తోటి ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంటి వరకు నేబర్స్, ఆఫీస్కి వస్తే కొలీగ్స్ నేబర్స్, లేదా ఇంకో చోటికి వెళ్తే వాళ్ళ వర్క్ వ్యాపారం అయితే అక్కడ ఉన్న వాళ్ళు నేబర్స్, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మాటతోటే అందుకే సైలెన్స్ అని చెప్పాను, అన్నిటికీ మాటే రిలేట్ అయి ఉంది కాబట్టి రైట్ సైలెంట్ గా ఉండాలి. మరి మాటను కంట్రోల్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదండి, తంటంతా వచ్చే దాంతోటే, బుద్ధితోటి మాటతోటే ఎట్లాంటి పరిస్థితులైనా మనకి మనం చూస్తూ ఉంటాం. మరి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేయమంటారు? సరస్వతి అమ్మవారిని పట్టుకోవాలండి. సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తే కనుక ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అమ్మవారే మనకి డైరెక్ట్ చేస్తుంది. సో ఈ నెల వీళ్ళంతా అంటే ఈ కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలం కూడా సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తే కనుక చాలా బాగా వెళ్తుంది. ఒక్కవేళ వీళ్ళు ఏమన్నా పొరపాటున మామూలుగా మాట్లాడినా అది వాళ్ళకి అవతల వాళ్ళకి వినసొంపుగానే అనిపిస్తుంది, వీణలు విందుగానే అనిపిస్తుంది, కానీ డెఫినెట్ గా అడ్వర్స్ గా అనిపించదు. అమ్మాయ బ్యూటిఫుల్. ఇంకా సరస్వతి చేసుకోవాలి, వాళ్ళకి వాళ్ళే డ్రైవ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.